టెక్నాలజీ టుడే. ఈ రోజు మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ హరీష్ చంద్ర రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో అసలు మనం కొంతమంది చిన్నపిల్లల్ని చూస్తే ఆడుతూ పాడుతూ తిరిగే ఏజ్ వాళ్ళది. కానీ అంత చిన్న వయసులోనే చాలా మానసిక ఒత్తిడికి కానీ లేదంటే కొన్ని టైప్స్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్కి గురవుతూ ఉంటారు. సో ఎందుకంటే పిల్లల్లో కామన్గా ఉండేటువంటి ఈ మానసిక ఆ, అస్థిరత ఏంటి, వాళ్ళలో ఎందుకు అంత చిన్న వయసులోనే డెవలప్ అవ్వడానికి ఆ పసి హృదయాల్ని గాయపరిచేటువంటి అంత ఎఫెక్టివ్ ఉండేటువంటి అంశాలు ఏంటి? అంటే ఇందులో రెండు రకాలండి. ప్రైమరీగా మనం చిన్నపిల్లల చూస్తే డెవలప్మెంటల్ డిజార్డర్స్ అని ఉంటాయి. సో డెవలప్మెంటల్ డిజార్డర్స్లో బ్రెయిన్ డెవలప్మెంట్ ఏజ్ అప్రోప్రియేట్గా జరగదు. సో మనం వినింటాము, అంటే ఆటిజం అని చాలా వరకు చాలా మందిని చూస్తాము. మనకు తెలిసిన వాళ్ళల్లో కూడా ఎవరు ఆటిస్టిక్ ఉంటారు. లెర్నింగ్ డిజార్డర్స్ అని ఉంటాయి. లెర్నింగ్ డిజార్డర్స్లో ఏంటంటే వాళ్ళకి స్పీచ్ డిలే ఉండొచ్చు, రీడింగ్ ఇనెబిలిటీ ఉండొచ్చు, అంటే కొత్త పదాలు నేర్చుకోవడము, లిజనింగ్ ప్రాబ్లమ్, దీనివల్ల కాంప్రిహెండ్ చేయడం. సో ఇట్లా దీస్ ఆర్ ద డెవలప్మెంటల్ డిజార్డర్స్. కొంచెం ఓల్డర్ ఏజ్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ అనేది ఒక రకం. సో దాంట్లో మనం చూసినట్టయితే పిల్లలు స్థిరంగా ఒక్క దగ్గర ఉండలేకపోవడం, అన్ని వస్తువులు డిస్టర్బ్ చేసి చాలా హైపర్గా ఉంటారు. అది ఏందో అర్థం కాక పేరెంట్స్ సీరియస్ అవుతారు, కొట్టడము, పనిష్మెంట్స్ ఇవ్వడము. క్లాస్లలో కూడా వాళ్ళు, అంటే దీని మెయిన్ ఫీచరే అది, ఒక్క దగ్గర కూర్చోలేకపోవడం, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయడము, వాళ్ళ వస్తువులు, వాళ్ళ థింగ్స్ వాళ్ళు చేయలేరు. వాళ్ళ పెన్సిల్ బాక్స్లు అవన్నీ పోగొట్టుకోవడము, లైన్లో క్యూలో అంటే లైన్లో వాళ్ళ టర్న్ కోసం వెయిట్ చేయలేకపోవడము, గోడలు ఎక్కడం, చెట్లు ఇది ఒక రకమైన ప్రాబ్లం యాక్చువల్లీ. హైపర్ యాక్టివిటీ అనేది ఒక మానసిక రుగ్మత. దీనికి కూడా అంటే దేర్ ఇస్ డయాగ్నోసిస్ చేసే అంటే ఒక పద్ధతి ఉంటుంది. సో ఇది ఒక వెరైటీ. సో రకరకాలు ఉంటాయి. చెప్పాలంటే ఇప్పుడు ఆటిజం గురించి ఒకవేళ చెప్పాలంటే అదొక స్పెక్ట్రమ్ అంటాం. స్పెక్ట్రమ్ అంటే రేంజ్ ఉంటుంది, సివియరిటీ ఆఫ్ సిమ్టమ్స్ మైల్డ్ నుంచి సివియర్ వరకు ఉండొచ్చు ఆటిజంలో. దీంట్లో ఏంటి అంటే జనరల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎట్లుంటాయంటే పేరెంట్స్ ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు బర్త్ అవుతారు, అంటే పిల్లలు సే లేట్ 30s 40sలో వాళ్ళ పిల్లలలో ఆటిజం డెవలప్ కావడానికి కొంచెం రిస్క్ ఉంటుంది, ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఆల్రెడీ ఎవరైనా మానసికంగా ఆటిజంతో సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, లెర్నింగ్ డిజబిలిటీతో సఫర్ అయిన వాళ్ళు ఉన్నారంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మదర్కి ఏమైనా వైరల్ డిసీజెస్ కానీ ఏదైనా సివియర్ ఇన్ఫెక్షన్స్ కానీ అట్లాంటి మీజిల్స్, మమ్స్ ఇట్లాంటి రకరకాలు అట్లాంటివి వచ్చినప్పుడు కూడా వూంబ్ పైన, ఫీటస్ పైన ఎఫెక్ట్ పడి వాళ్ళు బ్రెయిన్ కరెక్ట్ డెవలప్ కాక మిడిల్ అంటే జనరల్లీ అది మనం ఫస్ట్ 2-3 years ఆఫ్ లైఫ్లోనే మనము గుర్తిస్తాము. ఎందుకంటే వాళ్ళ నార్మల్ డెవలప్మెంట్ అందరి పిల్లల్లాగా ఉండదు. వాళ్ళ ఎబిలిటీ టు చిన్న చిన్న మాటలు కానీ ఐ కాంటాక్ట్ ఉండదు. ఫస్ట్ సిమ్టమే అది ఉంటుంది. మనం ఇప్పుడు జనరల్గా పిల్లలలో మనం నవ్వినప్పుడు నవ్వడము, కొంచెం ఇట్లా ఏదన్నా రెస్పాన్స్ ఉండదు, రియాక్షన్స్ ఉండే, ఎక్స్పెక్టెడ్ రెస్పాన్సెస్ ఉండే. సో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేరు. మనం వాళ్ళతో మాట్లాడుతుంది కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు తక్కువ మన పక్కకి వెళ్ళిపోవడము. సో ఏది ఇప్పుడు లైట్ పడ్డా కానీ మనం ఇట్లా అంటే వాళ్ళు అనకపోవచ్చు. సో దే డోంట్ హ్యావ్, కొన్ని ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్ అసలు డెవలప్ కావు. సో అన్ఫార్చునేట్లీ వాళ్ళల్లో ఇంకా మానసిక ఎదుగుదల అనేది అంటే స్టాల్ అయిపోతుంది, చాలా స్లో, చాలా డిలేడ్. అంటే 10 yearsకి 3-4 years డెవలప్మెంట్ అట్లా జరుగుతుంది. సో దట్ ఈస్ వన్. అంటే పిల్లలలో కామన్గా మనం చూసేది ఇది. లైక్ మీరు ఇక వేరే మానసిక రుగ్మతల గురించి మాట్లాడితే ఆబ్వియస్లీ పిల్లలు పెరుగుతున్న కొద్దీ యూ కెన్ సీ ఏదైతే అడల్ట్స్లో మనం చూస్తామో డిప్రెషన్ కానీ అట్లాంటి. చిన్న పిల్లల్లోనే ఒకలాంటి స్ట్రెస్ డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఆడుతూ పాడుతూ తిరిగే ఏజ్లోనే అంత స్ట్రెస్ తీసుకుంటున్నారు. అంటే స్టడీస్ వలన లేదంటే పేరెంట్స్ ఏమైనా రిస్ట్రిక్ట్ చేయడం, ఓవర్ అయిపోతే కూడా అట్లా ఓవర్ రియాక్ట్ అవుతే కూడా ఉంటుందా? ఉందండి డెఫినెట్గా. అంటే ప్రైమరీ స్కూల్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ఇవి గుర్తిస్తాం. ఫస్ట్ డెవలప్మెంటల్ డిలేస్ అనుకోండి, హైపర్ యాక్టివిటీ. ఇంకొంచెం అంటే ఏమంటారు, సెకండరీ స్కూల్స్, 5th 6th class ఆ ఏజ్ గ్రూప్ పిల్లలలో యూ టెన్ టు సీ అంటే కాంపిటీషన్ ఎక్కువైపోతుంది, పియర్ ప్రెషర్ ఎక్కువవుతుంది. వాడు పొద్దున లేచి రెడీ అయ్యి స్కూల్కి పోయిందంటే మళ్ళీ సాయంత్రం రాగానే మళ్ళీ ట్యూషన్కి పంపించడం. సో హార్డ్లీ ఎనీ టైమ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ మనకి ఇంకొక హాబీ డెవలప్ చేసుకోవడము, ఇంకో పాస్ టైం డెవలప్ చేసుకోవడము. ఎంతోమందిని ఉంటారు, ఎంతోమంది
అది పేరెంటల్ ప్రెషర్ ఉండొచ్చు, పియర్ ప్రెషర్ ఉండొచ్చు, స్కూల్ ప్రెషర్ ఉండొచ్చు. స్కూల్ వాళ్ళు వీడు మంచిగా చదివేటోడు, వీని ఇంకా చదివించాలి, ఇంకా వాడిని అంటే ఇంకా బెటర్ ర్యాంక్ రావాలి, నేను వాడిని మార్కెట్ చేసుకోవాలి. ఈ యాంగిల్లో కూడా కొందరు పిల్లల పైన ఫోకస్ ఎక్కువయ్యి డెఫినెట్గా వాళ్ళు డిస్టర్బెన్స్కి గురవుతారు. అండ్ కొన్ని డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆబ్వియస్లీ మదర్ ఫాదర్కి ఉండేటువంటి ఆ గొడవలు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళని ఒకలాంటి ఏమంటారు లోగా తీసుకెళ్తూ ఉంటాయి. సో అలాంటి పిల్లలకి మరి సొల్యూషన్ ఏముంటుంది? పేరెంట్సే ఆబ్వియస్లీ కేర్ తీసుకోవాలి కదా. ఇది తెలుసో తెలియకనో పేరెంట్స్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి వాళ్ళ పిల్లల ప్రెజెన్స్లోనే. సో వాళ్ళు ఒక మాట అన్నప్పుడు వాళ్ళు గొడవలు పడుతున్నా కానీ ఆయన విట్నెస్ చిన్న పిల్లవాడి విట్నెస్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ చాలా వరకు పడుతుంది. అంటే ఒక అలూఫ్నెస్ డెవలప్ అవుతుంది, సోషల్లీ మూవ్ కాలేని పరిస్థితి, ఫ్రెండ్స్ చేసుకోలేని పరిస్థితి. సో దీనివల్ల వాళ్ళపైన చాలా ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళ ఫ్యూచర్ లైఫ్లో వాళ్ళ అకాడమిక్స్లో ఎట్లయినా ఎఫెక్ట్ పడుతుంది. అదర్ దెన్ దట్ అంటే అపోజిషనల్ డిఫైన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు బ్రోకెన్ హోమ్స్ అన్నారు, అంటే సెపరేటెడ్ మదర్ లేకనో ఫాదర్ లేకనో చనిపోయో సెపరేట్ అయ్యో వాట్ ఎవర్ రీజన్స్ ఒక్కరే సింగిల్ పేరెంట్ రేజ్ చేస్తున్నప్పుడు దే టెన్ టు అపోజిషనల్ డిఫైన్స్. ఏంటి అంటే మనం చెప్పిన దానికి వాళ్ళు ఉల్టా చేయడం, ఇట్లా వద్దు నాన్న అంటే వాడు అదే చేసి చూడడం, మొండితనం సివియర్గా డెవలప్ కావచ్చు. వీళ్ళే ముందు యాంటీ సోషల్గా డెవలప్ కావచ్చు, వాళ్ళ పర్సనాలిటీస్ యాంటీ సోషల్. అంటే వానికి రూల్స్ బ్రేక్ చేయడంలో ఏదో ఒక చిన్న థ్రిల్ తెలియని అంటే నేను ఇది ఒకటి వద్దన్నా నేను చేసిన అనే దానిపైన వాళ్ళు యాంటీ సోషల్గా డెవలప్ అవుతారు. సో ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయడము ఇట్లాంటివన్నీ ముందు వాడు లాని పెద్ద భయపడకుండా డెవలప్ అవుతాడు అన్నట్టు. సో బ్రోకెన్ ఫ్యామిలీసే అంటే కలిసి ఉన్నా కానీ పేరెంట్స్ అంటే మంచి ఎన్విరాన్మెంట్ లేకపోవడము దీంతో డెఫినెట్గా పిల్లలపైన పెద్ద ప్రభావం ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎట్లాగో ఎగ్జామ్స్ రాబోతున్నాయి, సో ఇంకా పిల్లల మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళకు ఉండేదే సెల్ఫ్ ప్రెషర్ చాలా ఉంటుంది. అవతల వాళ్ళకన్నా మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, ఇదంతా కామన్గా మనం చూస్తూనే ఉంటాం. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది. సో దీన్ని పిల్లలు ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే దట్టు వాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు 10th క్లాస్ వరకు కూడా ఆబ్వియస్లీ ప్రెషరే. సో ఎలా మీరు ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? ఫస్ట్లీ నేను అంటే పిల్లలకి జనరల్గా ఎగ్జామ్స్ ముందు చాలా మంది ప్యానిక్ అవుతారు, అందులో డౌట్ లేదు. అండ్ ఒక డిగ్రీ ఆఫ్ ప్యానిక్ ఇస్ ఫైన్, నార్మల్, మంచిది కూడా. అంటే మరీ వాడు అసలు ఏం వరీ లేకపోతే కూడా మంచిది కాదు. సో లిటిల్ బిట్ యాంగ్జైటీ ఎగ్జామ్స్ ముందు ఇస్ న్యాచురల్. కానీ వెన్ ఇట్ హ్యాపెన్స్ అంటే చాలా సివియర్గా అయిపోతుంది అని కొందరు వస్తారు. ఎగ్జామే రాయని అంటుండు సార్, అసలు ఎగ్జామ్కి అపియరే కాని అంటుండు. ఇట్లాంటి వాళ్ళల్లో ఏంది అంటే ఫస్ట్లీ కొంచెం ఒక హెల్దీ లైఫ్ స్టైల్, కొంచెం టేక్ ఇట్ ఈజీ, కొంచెం ఇది లైఫ్ అండ్ డెత్ కాదు అనేది వాళ్ళకి కొంచెం అర్థం చెప్పాలి. అంటే ఇది ఎండ్ ఆఫ్ ద అది కాదు, దెర్ ఆర్ థింగ్స్. నేను అందరికి ఒకటే చెప్తాను ఏంటంటే ఎగ్జామ్ రేపు లేకపోతే ఎల్లుండి అనగా ఇవాళ కూర్చొని నువ్వు రాత్రంతా కూర్చొని చదవడంలో లాభం లేదు. ఇన్ఫ్యాక్ట్ అది కౌంటర్ ప్రొడక్టివ్. ఇన్ఫ్యాక్ట్ అది నువ్వు అప్పటివరకు చదివింది కూడా నీకు రేపు ఎగ్జామ్ రోజు యూ మే నాట్ బి రాయలేకపోవచ్చు. సో రోజు ఎంతో కొంత చదివేది, లేకపోతే ఎగ్జామ్ ఇంకా 1 month ఉన్నప్పుడు కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వడం ఎంత అయితే అంతదో అంతే. అండ్ నీ ఫైనల్ ఎగ్జామ్ అయినా నీ క్లాస్ టెస్ట్ అయినా యూ గివ్ ఇట్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్. అప్పుడు నీకు ఫైనల్ ఎగ్జామ్ అనేది ఒకటి పెద్దది ఏదో ఓవర్వెల్మింగ్గా నాకు చాలా నేను బర్డెన్ లాగా తీసుకోకుండా ఉంటుంది. సో ఈవెన్ చిన్న మీకు ఎవ్రీ డే ఎవ్రీ వీక్ పెట్టే టెస్ట్లు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి చదివితే ఐ థింక్ ఇట్ విల్ బీ ఈజీ. సో ఇట్స్ ఆల్ అబౌట్ జస్ట్ స్లీప్ వెల్, ఈట్ వెల్. నేను తినకుండా మరీ చదివేటోళ్ళు ఉంటారు, రాత్రంతా నిద్ర డిస్టర్బ్ చేసుకొని చదివేటోళ్ళు ఉంటారు. దోస్ ఆర్ అబ్సల్యూట్లీ అంటే నాట్ అడ్వైజబుల్. అండ్ ఇంకా కిడ్స్, ఇంకా చాలా చిన్న పిల్లలు చూస్తే ఇది అందరికి అవసరమైనటువంటి ఒక ఇన్ఫో. అన్నం తినడానికి ఆర్ లేదా ఏ ఫుడ్ అయినా సరే ఫుడ్ తినడానికి వచ్చేసరికి చాలా మొండిగా బిహేవ్ చేస్తారు. అసలు దీన్ని ఎలా చూడాలి? దీనికి ఏమన్నా అసలు ఉందా సొల్యూషన్ ఉందా? ఐ థింక్ ఇది వెరీ కామన్ ప్రాబ్లం అనుకుంటా. ఎవ్రీ హౌస్ హోల్డ్ ఐ థింక్ ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇది. ఒక్కటి అంటే మా పీడియాట్రిషియన్ ఫ్రెండ్స్తో మాట్లాడినా, ఇంకా వేరే వాళ్ళతోని చుట్టాలలో ఎవరితో మాట్లాడినా ఇట్స్ అ వెరీ జనరల్ కామన్ ప్రాబ్లం. ఒక్కటి వి ఆల్ అగ్రీ అపాన్ ఏంటంటే మనకి మంచిది ఇది, ఈ ఫుడ్ మంచిది అని మనం ఫోర్స్ ఫీడ్ చేయడం ప్రయత్నం చేయవద్దు. వానికి ఒకటి తింటుండు, వానికి ఒకటి నచ్చిందంటే గివ్ ఇట్. అది ఎలాంటి డౌట్స్ వస్తాయంటే ఆకలి కాదా వీళ్ళకి, పెట్టకపోతే ఇంకా అంతే తినరు అన్న. ఇంకొకటి ఏంటంటే అస్సలు తినకుండా ఉండరు, వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి ఉంటుంది, అది మనం
ఐడెంటిఫై చేసి వాడు అదే తింటా అన్న 3 పూటలు అదే తింటా అన్న ఇట్స్ ఓకే ఎప్పుడన్నా ఒకసారి. ఐ థింక్ పేరెంట్స్ కొంచెం ఎక్కువ ప్రెషర్ తీసుకుంటారు. అంటే ఇవాళ రేపు ఇది ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి కిడ్స్కి ఇది పెట్టాలి, ఈ న్యూట్రియంట్ వాల్యూ ఉందా, ఇది ఇంత న్యూట్రిషన్ వాల్యూ ఉందా, ఐ థింక్ అందులో ఎక్కువ మనము ఇమ్మర్స్ అయిపోయి మనకి ఈ టైంకి ఇది ఇస్తాం ఈ టైంకి ఇది ఇస్తాం అంటే దట్ పాసిబుల్ కాదు. హీ విల్స్ ఈజ్ అ లిటిల్ చైల్డ్, వాడు ఉరుకుతుంటాడు ఆడుతుంటాడు పాడుతుంటాడు, వానికి ఎప్పుడు ఆకలి అయినప్పుడు యూ జస్ట్ గివ్ హిమ్ వాట్ హీ వాంట్స్ రాదర్ దాన్ మనకేదో వీనికి తినిపియాలి అని మనం మీద పడి తినిపిస్తే ఆబ్వియస్లీ ఈజ్ నాట్ గోయింగ్ టు ఈజ్ రీల్ రెఫ్యూజ్. కాబట్టి బీ అ లిటిల్ మోర్ ట్రై టు అండర్స్టాండ్ హిజ్ టైమింగ్స్ హిజ్ నీడ్స్. టైంకి నిద్రపోతుండు, కొంచెం పాలు తాగుతుండు, ఏదో ఒకటి పోతుంది అంటే పేరెంట్స్ ఎక్కువ వరీ కావద్దు. దట్స్ సంథింగ్ ఐ వుడ్ సే. ఐఎమ్ షూర్ పీడియాట్రిక్ కొలీగ్స్ కూడా చెప్తారు దట్ ఎక్కువ వరీ అయిపోయి అన్నీ తినిపించాలి, మనం ఏం తింటున్నామో అది తినిపించాలి. దట్స్ ఓకే, వాట్ ఎవర్ హీ వాంట్స్ అక్కడ ఉంది, వాడు వచ్చి ఒకటి పిక్ చేస్తున్నాడంటే హీ లైక్స్ ఇట్ అనుకుంటే అదే తినిపించండి 2 పూటలైనా 3 పూటలైనా. సో డోంట్. కానీ ఈ హ్యాబిట్ ఒకటి మనకు స్టార్ట్ అయింది కదా, ఫోన్ పట్టుకొని తినిపిస్తే వాడు ఏదో ఒకటి వానికి ఏం పెడుతున్నామో తెలియదు. దట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. అంటిల్ అండ్ అన్లెస్ ఏం పెడుతున్నాం ఆయన నోట్లో అనేది తెలియకుండా మనం పెట్టడం ఈజ్ నాట్ హెల్దీ. ఏదో బ్లైండ్గా తినడం, వాడు ఎంజాయ్ చేయాలి, అఫ్ కోర్స్ మనం ఇన్వాల్వ్ చేయాలి. సో కొంచెం ఓపిక, పేషెన్స్. అఫ్ కోర్స్ ఇక్కడ మనము గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరినీ మిస్ అవుతాము. ఉట్టి మదర్ వచ్చి తినిపించాలి అంటే కష్టమవుతుంది. వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు చాలా మంది, సో వాళ్ళు కూడా ఇంపేషెంట్గా అయిపోతారు. తొందరగా ఫోన్ ఇచ్చేస్తే ఏదో ఒకటి కొంచెం నోట్లో పెట్టేస్తే అయిపోతుంది కదా అని. సో ఆ తొందర లేకుండా బీ అ లిటిల్ మోర్ పేషెంట్ అంతే. సో ఇందాక మీరు అన్నట్టు ఈ గాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేవి పిల్లలకి అసలు ఇక కామన్ అయిపోయింది అనమాట. అవన్నీ కూడా ఏదో మన డైలీ పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా అన్నీ మారిపోయాయి. సో ఎంతటి నియంత్రణ అవసరం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే పిల్లలకి ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేది ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వకూడదు? ఎంతవరకు ఇవ్వాలి అనేది అంటే డెఫినెట్గా కొంచెం మన పేరెంటల్ కంట్రోల్ అయితే ఉండాలి. ఎందుకంటే లాట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వయా ఫోన్ కానీ వయా ట్యాబ్లు కానీ అవుతుంది. వాళ్ళు రేపు ఐప్యాడ్లలో ఎన్నో వాళ్ళ ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్స్ వాట్ ఎవర్ వాళ్ళ హోంవర్క్ అప్డేట్ చేయడం ఇట్లాంటివన్నీ. సో ఆర్డ్ వరకు డెఫినెట్గా ఇది నెసెసిటీ అయిపోయింది. కానీ దానికి మించి అఫ్కోర్స్ అంటే ఇది ఈ పిల్లల సైకాలజీ మీద ఎంత డెఫినెట్గా అవుతుంది. అంటే ఒక అడిక్షన్ డెవలప్ అయ్యే రిస్క్ అయితే చాలా హై ఉంటుంది. ఎందుకంటే రోజు ఒక టైంకి ఇంత టైం అయినా చూసుకుంటూ ఉండడం, లేకపోతే దాని చుట్టూ నేను అది చేస్తేనే హోంవర్క్ చేస్తా అని ఇట్లాంటి కండిషన్స్ పెట్టడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు. దట్ క్యాన్ లీడ్ టు డెఫినెట్గా అడిక్టివ్ పొటెన్షియల్ అవుతుంది. మనం ఒక్కసారి 2-4 రోజులు ఇచ్చి 5వ రోజు ఇవ్వకపోతే వాడు ఇరిటబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ఇరిటబిలిటీ వల్ల ఇట్ క్యాన్ బికమ్ వెరీ అంటే మోడ్స్ కొంచెం స్టేబుల్ ఉండడం కష్టమవుతుంది. అండ్ దే బికమ్ ఎక్స్ట్రీమ్లీ మన పేరెంట్స్కి ఆర్గ్యుమెంట్ డెవలప్ కావడం, పేరెంట్స్ పైన కోపం డెవలప్ కావడము, పేరెంట్ ఏదో అన్నప్పుడు వీడు అంత అంటే కుంగిపోవడము, డిప్రెస్ కావడము. సో ఎస్, అన్నిటికన్నా ఎక్కువ మాత్రం స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. పిల్లలలో ఎనఫ్ స్లీప్ లేకపోవడం, వాడు రోజంతా పాపం చదువుకొని వచ్చి స్కూల్లో అది వాట్ ఎవర్ కష్టపడి వచ్చి మళ్ళీ ఫోన్ పట్టుకొని అదే ఫోన్తో చూసుకుంటూ ఉంటే ఇట్ విల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ద బ్రెయిన్లో కొన్ని న్యూరాన్స్ అంటే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అవి ఎక్స్ట్రీమ్గా స్టిమ్యులేట్ కావడం స్టార్ట్ చేస్తుంది. సో ఇట్ కెన్ లీడ్ టు ఫిట్స్, ఇట్ కెన్ లీడ్ టు ఐ డిస్టర్బెన్సెస్ ఎట్లయినా అవుతుంది, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి, మెమరీ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి, స్లీప్ ప్రాబ్లమ్ డెవలప్ అవుతుంది. స్లీప్ కరెక్ట్గా లేకపోతే వన్ నెక్స్ట్ డే డల్ అయిపోతుంది. సో కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్. సో ఒకదాని తర్వాత ఒకటి లింక్, ఎక్సెస్ యూజ్ ఆఫ్ గ్యాడ్జెట్స్. ఎస్ డెఫినెట్గా. సో వాళ్ళ ముందు కాన్సన్ట్రేషన్ లేదు అంటే మెమరీ ఇష్యూస్ డెవలప్ కావచ్చు. మెమరీ ఇష్యూస్ లేకపోతే డెఫినెట్గా యూ కెన్ బికమ్ అంటే అకాడమిక్స్లో యూఆర్ ఫాలోయింగ్ బిహైండ్. అండ్ మనం పిల్లల్లో కూడా కొంతమందికి యాంగర్ ఇష్యూస్ చూస్తుంటాం. సో వాళ్ళల్లో ఉన్నటువంటి యాంగర్ని ఎలా కంట్రోల్ చేయాలంటారు? చాలా చిన్నప్పటి నుంచే మొండితనమే అనే కాదు, ఏది ఉన్నా సరే యాంగర్ ఎక్కువగా చూస్తుంటాం. ఆ కోపానికి ఏ ఎలిమెంట్స్ కారణం? ఏదైనా అంటే యాజ్ అ సైకాట్రిస్ట్ ఇవాల్యుయేట్ ఎట్లా చేస్తామంటే హిస్టరీ ఈజ్ సంథింగ్ మేము ఫోకస్ చేస్తాం. ఆ చైల్డ్ ఇప్పుడు ఒక కంప్లైంట్తో వచ్చిండ్రు, ఇప్పుడు యాంగర్ అంటున్నారు అంటే విల్ జస్ట్ గో బ్యాక్ అండ్ వాట్ ఈస్ కాజింగ్ దట్ యాంగర్, ఏ సిచ్యువేషన్స్లో అయినా కోపం వస్తుంది, ఎవరితో కోపం వస్తుంది, కోపం వస్తే ఏం చేస్తుండు, దాని బిఫోర్ ఏంది, దాని తర్వాత ఏంది, యాంటిసిడెంట్ అండ్ అంటే దాని తర్వాత జరిగే కాన్సిక్వెన్స్. సో అవి ఐడెంటిఫై చేసి పేరెంట్స్ ఏమన్నా మిస్టేక్ చేస్తున్నా, పేరెంట్స్ లేకపోతే వాళ్ళ వేరే సిబ్లింగ్ ఏమన్నా మిస్టేక్ చేస్తుండ్రా, నేబర్ ఏమన్నా అంటుండా,
లేకపోతే వానికే స్కూల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ బాగానే ఉన్నాయి అన్నప్పుడు దెన్ ఇది ఒక ఇల్నెస్ లాగా చూడాలి. లేకపోతే కాజ్ ఇంకెక్కడనో ఉండి వాళ్ళ కోపం వస్తుంది అంటే వీ హ్యావ్ టు కరెక్ట్ ద కాజ్. ఉట్టి అంటే ఇప్పుడు నేను ఎర్లియర్ వీ టాక్డ్ అబౌట్ అపోజిషనల్ డిఫరెన్స్. సో కొందరిలో ఒక రకమైన అంటే ఆ సైకాలజీని అట్లా డెవలప్ అయిపోతుంది, ఒకటి అన్నదానికి అపోజ్ చేయడం, దట్ బికమ్స్ ఎ నేచర్. వాళ్ళ నేచరే అటువంటి డెవలప్ అవుతుంది. సో రాంగ్ వేలో పోవడము అట్లాంటివి స్టార్ట్ అవుతుంటాయి. సో వాళ్ళని ఎట్లా అంటే ఎండ్ ఆఫ్ ద డే ట్రై టు గివ్ దెమ్ ద రెస్పెక్ట్. వాళ్ళు ఒకటి చెప్దాం అనుకుంటున్నారు అన్న, వాళ్ళు ఒకటి ఏదైనా షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు అన్న, ట్రై టు బీ అ లిటిల్ మోర్, అంటే వాళ్ళకి టైం ఇవ్వడం, వాళ్ళకి పేషెన్స్గా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడగలగడం. ఐ థింక్ దట్ విల్ హెల్ప్ అ లాంగ్ వే అండి. ఎంతోమంది పిల్లల్ని మనం చూస్తాము వేర్ వాళ్ళు అరుస్తుండ్రు అని మళ్ళీ మీరు అడగడము, అది నెవర్ ఎండింగ్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ముందు ముందు బాండ్ కూడా డెవలప్ కాకపోవచ్చు పేరెంట్స్కి చిల్డ్రన్లో. మనం సో అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ టు స్టాప్. సో యు ఆర్ ద ఎల్డర్ అని కాబట్టి యూ టేక్ అ బ్యాక్ సీట్, వన్ లెట్ హిమ్ కామ్ డౌన్ ఇన్ అ బెటర్ టైంలో. ఇది నాట్ జస్ట్ రెస్ట్రిక్టెడ్ టు పిల్లలనే కాదు, ఎవరిలైనా మోర్ ఆర్ లెస్ ఒకరు స్టాప్ చేయగలగాలి. కానీ పిల్లలలో మోర్ సో జస్ట్ ట్రై టు లిసన్ టు దెమ్. స్కూల్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో తెలుసుకోవడము, టీచర్తో పోయి మాట్లాడడం. సో దట్స్ హౌ. సో స్కూల్ అంటే గుర్తొచ్చింది యాక్చువల్లీ. ఒకప్పుడు చూసుకుంటే స్కూల్లో టీచర్స్ ఏమైనా కొట్టినా సరే పడేవాళ్ళు, ఇంత కంప్లైంట్ కూడా వచ్చేది కాదు. ఇప్పుడు టీచర్స్ కూడా భయపడుతున్నారు, ఏమన్నా ఒక మాట అనాలన్నా, ఒక చిన్న దెబ్బ వేయాలన్నా భయపడుతున్నారు. అండ్ అవి ఎంత పెద్ద గొడవలకు దారి తీస్తున్నాయి మనందరికీ తెలుసు. సో ఇక్కడ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ యాక్చువల్ చైల్డ్ సైకాలజీని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అవును, ఇక్కడ అంటే అఫ్కోర్స్ టీచర్స్ ఇంతకుముందు జనరేషన్ లాగా అంత ఫ్రీగా అంటే పనిష్మెంట్స్ ఎట్లాంటి ఫర్మ్గా ఉండలేని పరిస్థితి. అది ఎంతోవరకు మంచిది, ఎందుకంటే కొన్ని పనిష్మెంట్స్ వర్ వెరీ సివియర్, దానివల్ల ఇంపాక్ట్ పిల్లలపైన చాలా ఉండే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే టీచర్స్ అంటే భయం లేకుండా కూడా ప్రాబబ్లీ పోయిందేమో. సో ఆ పిల్లకి ఇంట్లో డిసిప్లిన్ చేయలేక, స్కూల్లో కూడా డిసిప్లిన్ చేయలేక అప్పుడప్పుడు అంటే అవుట్ ఆఫ్ హ్యాండ్ వెళ్ళిపోతారు టీచర్స్. కానీ ఎప్పటికైనా ఐ థింక్ దే ఆర్ వెల్ ట్రైన్డ్ ఐడెంటిఫై చేయడంలో. ఐమ్ షూర్ టీచర్స్, ఎందుకంటే వీ యాజ్ పేరెంట్స్ ఐ థింక్ మన ఇంట్లో పిల్లల్నే చూస్తాము, బట్ దే రకరకాల పిల్లలు, రకరకాల మనస్తత్వాలు, వాళ్ళ రకరకాల యూనో బ్యాక్గ్రౌండ్స్ నుంచి పిల్లల్ని చూస్తారు కాబట్టి దే ఆర్ బెస్ట్ అంటే స్టడీ చేయడానికి కానీ అనలైజ్ చేయడానికి కానీ. సో ఏ పేరెంట్ అయినా పోయి టీచర్తో మాట్లాడడము విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. టీచర్ క్యాన్ గివ్ యూ దోస్ ఫైన్ పాయింట్స్. ఈయన ఆ లాస్ట్ బెంచ్లోనే కూర్చుంటాడు పిల్లవాడు, ఎప్పుడు రమ్మన్నా రాడు అనేటివి కానీ, టిఫిన్ బాక్స్ సగమే తింటాడు సగం పడి. సో ఆల్ దిస్ వాట్ ఎవర్ దిస్ ఫైన్ థింగ్స్. సో దానివల్ల మనం వాళ్ళ ఇంటికి వచ్చినాక వీ కెన్ సిట్ అండ్ టాక్ అండ్ డిస్కస్. చిల్డ్రన్ అఫ్కోర్స్ దేర్ ఆర్ మెథడ్స్, స్కూల్లో కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయనుకుంటే ఇప్పుడు డిసిప్లిన్ చేయడానికి. అంటే 2-3 days వాళ్ళని లేట్గా వస్తే ఒకలాగా, లేకపోతే ఇంకో వేరే రకమైన ఫర్మ్ రూల్స్ పెడుతున్నట్టున్నారు. బట్ బియాండ్ దట్ ఐ థింక్ టీచర్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు ADHD అనుకున్నాము, అట్లాంటి దాంట్లో కూడా టీచర్స్ ఇంపేషెంట్గా ఉండి వీడు ఈజ్ కాజింగ్ న్యూసెన్స్ ఎవ్రీడే అని వాడిని ఎల్లగొట్టడం కన్నా ఇట్స్ మోర్ అబౌట్ ట్రైంగ్ టు బి కొంచెం ఆ ఎక్స్ట్రా టైం వాళ్ళకి ఇవ్వడము, క్లాస్ అయిపోయినాక ఒక 5 minutes ఆయనతో నొట్టి కూర్చొని మాట్లాడడము, దట్ విల్ హెల్ప్ అ లాంగ్ వే. అండ్ కొంతమంది పిల్లల్లో లాంటి ఫోబియా కూడా చూస్తుంటాం మనం. కాల్ అది స్టేజ్ ఫియర్ లాంటిది అవ్వచ్చు, లేదంటే ఒకలాంటి ప్యానిక్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు. సో ఈ ప్యానిక్ అటాక్స్ బేసిక్గా పిల్లల్లో రావడానికి ఏమేమి కారణం అయ్యిండొచ్చు? అంటే ప్యానిక్ అటాక్స్ జనరలీ ఇప్పుడు ఫోబియాస్ అని ఉంటాయండి. సో దేర్ ఇస్ సోషల్ ఫోబియా, జనరలీ స్టేజ్ ఫియర్ అంటాం కదా. ఇప్పుడు స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి అందరు పిల్లలు ఇష్టపడరు. కొందరు ముందు ముందు పోతారు, దే పర్ఫామ్, దే ఆర్ గుడ్ అట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి. అండ్ ఎవరైనా ఇంటికి వచ్చినా సరే ఈజీగా పలకరిస్తారు. yes. కొంతమంది అలా ఉండరు, కరెక్ట్, ప్రతిదానికి సిగ్గుపడతారు ఆర్ ఫోబియా మెయింటైన్ అవును. చేస్తూ ఉంటారు. అంటే దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్. అంటే ఒకటే ఇంట్లో పెరిగిన ఇద్దరు కూడా ఒకరు మంచిగా సోషల్గా ఉంటారు, ఒకరు చాలా రెస్ట్రిక్ట్ చేసుకొని రిజర్వ్డ్గా అట్లా ఉంటారు. దేర్ ఇస్ నో అంటే ఇట్స్ జస్ట్ అబౌట్ కొందరితోని దే టేక్ అ లిటిల్ ఎక్స్ట్రా టైం అంతే తప్పితే అది ప్రాబ్లం అని నాన్న. కానీ వెన్ ఇట్ కమ్స్ టు పానిక్ అటాక్స్ అని అన్నారు కదా, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. పానిక్ అటాక్స్ అంటే ఇప్పుడు ఆయనకు ఫోబియా ఉంది ఒక మనిషికి, ఒక
పిల్లగానికి అన్ని అన్న సిచ్యువేషన్లో ఫోబియా కలిగించే సిచ్యువేషన్లో పెడతాం అనుకోండి, స్టేజ్ మీద నేను చెప్పాల్సిందే అని మనం పోయి స్టేజ్ ఎక్కిస్తే హీ బికమ్స్ వెరీ రెస్ట్లెస్. అంటే చెమటలు వచ్చేయడము, గొంతు ఎండిపోయినట్టు అనిపించడము, కాలు చేతులు వణకడము, కడుపులంతా ఒక రకమైన డిస్టర్బెన్స్ అనిపించడము. సో దిస్ ఈజ్ అ పానిక్ అటాక్. ఇది బయాలజికల్గా కొన్ని బ్రెయిన్లో కొన్ని చేంజెస్ జరిగినప్పుడు అవుతుంది. అది ఎక్స్ట్రీమ్ అయినప్పుడు యూ విల్ నీడ్ సమ్ ట్రీట్మెంట్. బట్ జనరలీ అట్లాంటి పానిక్ ఇట్ సబ్సైడ్స్. కొంచెం బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అవి చేస్తే జనరల్గా అది తగ్గిపోతుంది. యాక్చువల్ మన చిన్నప్పుడు టైమ్స్లో చూసుకుంటే, ఒక జనరేషన్లో చూసుకుంటే ఇలాంటి పేర్లే తెలీదు. పానిక్ అటాక్ అంటే తెలీదు, ఆర్ ఈ స్టేజ్ ఫియర్ లాంటివో, సోషల్గా ఉండడము ఉండకపోవడము, ఇవేమీ తెలియదు. హైపర్ యాక్టివ్ అంటే ఏంటో తెలీదు, ఎట్లా పడితే అట్లా ఆడుకున్నారు. ఈ ఈ ఏమి అసలు ఎలిమెంట్స్ ఇవన్నీ ఇంత దాకా చేంజ్ అవ్వడానికి ఏం కారణం అయి ఉండొచ్చు? ఫస్ట్లీ ఐ థింక్ అర్బనైజేషన్ ఇస్ వన్ థింగ్ అండి. అంటే పీపుల్ మోర్ అండ్ మోర్ సిటీలకి వచ్చి, ద బిగ్గర్ ద సిటీ ద స్మాలర్ మీరు ఉండే ప్లేస్. అది న్యాచురల్ కదా. అంటే ఊర్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ అ బిగ్గర్ హౌస్, సిటీకి వస్తే వీ హ్యావ్ అ స్మాలర్ హౌస్. అండ్ మీరు ఆడడం ఇష్టం ఉన్నట్టు ఆడుతుండే అంటున్నారు. ఇప్పుడు హార్డ్లీ ఎనీ వన్ ప్లేస్. పిల్లలకు అసలు గ్రౌండ్ లేని స్కూళ్ళు ఫస్ట్లీ, క్లోజ్డ్, కిందికి కూడా పోలేని అపార్ట్మెంట్లు. సో మోరల్లెస్ స్కూల్ నుంచి బస్ ఎక్కుతాడు, ఇంటికి వస్తాడు, మళ్ళీ ఇంటి నుంచి మళ్ళీ స్కూల్కి పోతాడు. సో దిస్ హోల్ అండ్ ఎక్స్పోజర్ అంతా బస్సులు ఉన్నంతసేపు బయట చూడాలి. సో హార్డ్లీ చెట్లు చూస్తలేడు, హీ హార్డ్లీ సీజ్ అదర్ పీపుల్, అదర్ కిడ్స్ ఆఫ్ హిజ్ ఏజ్ స్కూల్ కాకుండా. సో డెఫినెట్గా ఈ అవుట్డోర్ యాక్టివిటీస్ లేకపోవడము, ఎక్కువ సోషల్ ఇంటరాక్షన్స్ అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ తక్కువైపోవడము. ఎర్లియర్ లైక్ వి డిస్కస్డ్ ఎర్లియర్ ఇట్ వాజ్ అ వెరీ అంటే కామన్ ఉంటుండే కదా, కలవడం చిన్న చిన్న దానికి ఫంక్షన్స్, వాళ్ళ ఏజ్ కజిన్స్ కలుసుకోవడం ఇట్లాంటివి. ఇప్పుడు ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోవాలంటే వానికి రేపు ఎగ్జామ్ ఉంది, రేపు స్కూల్ ఉంది అని సగం మంది అసలు దే డోంట్ ఈవెన్ అటెండ్. పిల్లల్ని తీసుకుపోకుండానే దే గో అరౌండ్. సో సోషల్ ఇంటరాక్షన్స్ ఎంతో తగ్గిపోతున్నాయి. వీఆర్ డిపెండింగ్ మోర్ అంటే ఆన్ డే టు డే బేసిస్లోనే నడుస్తుంది కదా. పొద్దున్న లేచి ఈవినింగ్ దాకా ఎట్లా స్పెండ్ కావాలి, ఇవాళ రొటీన్ ఏంది. సో ఇట్స్ ఆల్, సో ద మోర్ అంటే వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ సంథింగ్, వీఆర్ ఎంతో మిస్ అవుతున్నాం కూడా. అంటే మనం ఇంకేదో అచీవ్ చేయాలి అనుకుంటే ద సింప్లర్ థింగ్స్ ఆఫ్ లైఫ్ని ఐ థింక్ వీఆర్ లీవింగ్ దట్ బిహైండ్. కొంచెం కూర్చొని రిలాక్స్గా అందరు పేరెంట్స్ పిల్లలు కూర్చొని మాట్లాడే పరిస్థితి కూడా ఉంటలేదు. ఫాదర్ ఒక టైంకి వస్తాడు, మదర్ ఒక టైంకి వస్తుంది, పిల్లవాడు అప్పటికి అనుకుంటాడు. సో ఇవన్నిట్లా వీఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ సెవరల్ అదర్ థింగ్స్. సో ఆ డెవలప్మెంట్ అనేది ఇట్స్ బికమింగ్ మోర్ అంటే ఎట్లా చెప్పాలి, ఇట్స్ మోర్ మెటీరియల్ బేస్డ్ రాదర్ దాన్ న్యాచురల్ మెకానికల్ అయిపోయింది. ఒక న్యాచురల్ గ్రోత్ లాంటిది మిస్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు పిల్లలకి పేరెంట్స్ ఇచ్చేటువంటి టైం. సో ఈ టైంని మీరు ఎలా డిఫైన్ చేస్తారు కిడ్స్ అండ్ పేరెంట్స్ మధ్య? యా ఆఫ్ కోర్స్, అంటే టైం ఇట్స్ మోర్ అబౌట్ క్వాలిటీ అండి. ఉన్నంతసేపు మాత్రం మంచి, అది హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా, ఇంకా ఎక్కువైతే ఇంకా బెటర్. రోజుకి కొంచెం ఆ టైం మాత్రం క్వాలిటీగా జస్ట్ స్పీక్ వాట్ ఎవర్, వాళ్ళు ఏదంటే అది, వాళ్ళు సిల్లీగా ఉండని ఏదైనా ఉండని ఫోన్లు పక్కన పెట్టేసి జస్ట్ సిట్ అండ్ టాక్ టు దెమ్, ప్లే విత్ దెమ్. చిన్న చిన్న బోర్డ్ గేమ్స్ ఆడొచ్చు, మన విషయాలు వాళ్ళకి చెప్పొచ్చు, మనం ఆఫీస్లో చేసేటిది వాళ్ళకి షేర్ చేయవచ్చు, వాట్ ఎవర్ వాళ్ళకి అర్థమయ్యేది వినాలి. అది ఎంతోమంది ఫోన్ పట్టుకొని చూసుకుంటా వాడు చెప్పేది అవునా అవునా, వాళ్ళకి 4వ రోజు తర్వాత అంటే అది ఇంట్రెస్ట్ మనం చూపిస్తలేము అన్న ఫీలింగ్ కలగొద్దు. ప్లీజ్ బీ ఇన్వాల్వ్డ్. ఆ క్వాలిటీ టైం ఇవ్వడం, అండ్ ఇట్ హ్యాపెన్స్ బెస్ట్ అంటే ఒక భోజనం చేసుకుంటూ చేయడం వుడ్ బి అ వెరీ గుడ్ థింగ్. దట్ ఈస్ సంథింగ్, అంటే అట్లీస్ట్ ఒక్క పూటనన్నా అందరు కలిసి కూర్చొని తినడము, జస్ట్ షేరింగ్ ఎట్లుంది దాని గురించి మాట్లాడడము. జస్ట్ మనం ఏమన్నా అంటే ఒక ప్లాన్ చేస్తున్నాము, ఇది కొందాం అనుకుంటున్నాము, రేపు ఇది తీసుకుందాం అనుకుంటున్నాం అంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం, జస్ట్ ఫర్ వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఇది చేద్దామని అని అడగడము, సో సంథింగ్ లైక్ దట్. సో ఆ క్వాలిటీ టైం ఇవ్వడం విల్ బి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అబౌట్ మళ్ళీ ఆడ కూర్చొని కూడా హోంవర్క్ గురించి చేసినావా, ఎగ్జామ్ ఉందా, చదువుకున్నావా. డోంట్ మేక్ దెమ్ ఫీల్ నాన్న మళ్ళీ ఇదే అడుగుతాడు. లెట్ ఇట్ బి జస్ట్ అదర్ టాపిక్స్ అదర్ దెన్ దట్. అండ్ మీ దగ్గరికి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఈ సినారియోలో ఎలాంటి పిల్లలు ఎక్కువగా అంటే ఈ కైండ్ ఆఫ్ మానసిక ఒత్తిడికి సంబంధించి కావచ్చు, లేదా మానసిక రుగ్మతలకు సంబంధించి ఎలాంటి పిల్లల్ని మీరు చూసుంటారు ఎక్కువ శాతం?
అంటే అక్రాస్ ఏజ్ గ్రూప్స్ చెప్పాలంటే మోస్ట్లీ టీన్స్ ఆ ఏజ్ గ్రూప్లో డెఫినెట్గా డిప్రెషన్ అయితే ఎక్కువైతుంది నంబర్స్. సో పిల్లల్లో డిప్రెషన్కి పిల్లలు అని అనను నేను ఇది టీన్స్, ప్రీ టీన్స్ టు టీన్స్ ఓకే. నుంచి ఐఎమ్ సేయింగ్ డిప్రెషన్. దానికన్నా యంగర్ ఏజ్ గ్రూప్లో అదే ఇప్పుడు నేను చెప్పినట్టు లెర్నింగ్ డిజార్డర్స్, ఓకే. లెర్నింగ్ డిజబిలిటీస్ అంటాము, వాళ్ళు ఎక్కువ వస్తారు. కొంచెం అంటే ఎర్లియర్ వీ యూస్ టు కాల్ ఇట్ మెంటల్ రిటార్డేషన్, ఇప్పుడు ఆ పదం వాడము. ఇట్స్ మోర్ వీఆర్ టాకింగ్ అబౌట్ లెర్నింగ్ డిజార్డర్, ఓకే. లెర్నింగ్ డిజబిలిటీస్. అండ్ వీళ్ళల్లో ఆర్టిస్టిక్ ఉండడము, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇవాల్యుయేట్ చేసి. సో మోస్ట్లీ యంగ్ పిల్లలలో అంటే ఏడిహెచ్డి ప్లస్ ఇట్లాంటివి. చాలా రేర్ కేసు చిన్న పిల్లలలో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కూడా ఉండొచ్చు. హెయిర్ పిక్కింగ్ చూస్తాం కొందరిలో, హెయిర్ ప్లకింగ్, కూర్చొని వాళ్ళకి తెలియకుండానే మొత్తం చేసేయడం. స్కిన్ పిక్కింగ్ చూస్తాం కొందరిలో. అంటే దీస్ ఆర్ వెరీ అది కామన్ OCD అని కింద అన్నాను, వస్తుందా? ఒక రకమైన ఓసిడి స్పెక్ట్రమ్ కింద వస్తుంది అది. ఓకే. సో దీస్ ఆర్ ఆల్సో కొందరు పిల్లలలో వి సీ దట్. సో చిన్నప్పుడే ఓసిడికి గురయ్యేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ బాడీలో కలిగే చేంజెసా లేదంటే అన్ఫార్చునేట్లీ దీనికి కారణాలు ఏంది అనేది వి డోంట్ హ్యావ్, అంటే దీని వల్ల ఇది వస్తుంది అనడానికి దిస్ నో పర్టికులర్ రీజన్. disorders. దిస్ ఆర్ డిజార్డర్స్. ఏం జరుగుతుంది బ్రెయిన్లో, ఏం చేంజెస్ అవుతున్నాయి అనే దానికి వీ హ్యావ్ ఎనఫ్ ఎవిడెన్స్, కానీ ఎందుకు జరుగుతుందికి వి స్టిల్ జస్ట్ అన్ఫార్చునేట్ ఈవెంట్. కొందరు అవుతుంది సో అదంతే. యాక్చువల్ సిమ్టమ్స్ ఏంటి ఆ చిన్న ఏజ్ లో ఓసిడి ఉంది అని గుర్తించడానికి? ఆ, కొందరు ఎట్లా అంటే పాపం వాళ్ళు దే ప్రెజెంట్ యాజ్, ఇప్పుడు క్వైట్గా కూర్చుంటుండే ఒక పిల్లాడు ఎవరిని కలుస్తలేడు అంటే మనం అది ఒకటి క్వైట్ చైల్డ్ అనుకుంటాం, లేకపోతే డిప్రెస్డ్ అనుకుంటాం. బట్ యాక్చువల్ రీజన్ సంథింగ్ ఎల్స్ ఉండొచ్చు. మన బ్రెయిన్లో అమ్మ నేను అక్కడ స్టెప్ చేస్తే ఏదో అవుతుంది అని నాకు మైండ్లో వస్తుంది డాక్టర్ అని చాలా, అంటే సెకండ్ థర్డ్ విజిట్కి వాళ్ళు దే ఓపెన్ అప్. చిన్నపిల్లలు అంత ఈజీగా చెప్పుకోలేరు. సో వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్. సో మనకి బ్యాడ్ థాట్స్ రావచ్చు, అమ్మకి ఏదో అయిపోయింది అని థాట్ వస్తుంది డాక్టర్, నేను ఆడది ముట్టుకుంటే నాకు ఏదో అయిపోతుంది అని థాట్ వస్తుంది డాక్టర్ అని చెప్తారు. సో దే దీస్ ఆర్ ద జనరల్ సిమ్టమ్స్, జనరలీ అబౌట్ ఇంట్రూజివ్ థాట్స్ అంటాం ఇది. అంటే ఒక్కటే ఆలోచన పదే పదే డిస్టర్బ్ చేయడం, అది వద్దు అనుకున్నా కానీ ఇంకా ఫోర్సిబుల్గా రావడం. సో దిస్ ఈజ్ మెయిన్గా ఓసిడి అంటేనే అది. సో దాన్ని ఆపుకోవడానికి ఏదో నేను ఇంకోటి కంపల్సివ్గా చేయడం, అట్లా థాట్ రాగానే నేను ఏదో చెంపలు వేసుకోవడం, లేకపోతే దేవుని మొక్కుకోవడం, ఇట్లాంటివి జరుగుతాయి. సో ఇది వెన్ ఇట్ ఈస్ రెస్ట్రిక్టింగ్ వాళ్ళ స్కూల్ ఎబిలిటీస్ అవన్నీ తగ్గుతున్నాయి అన్నప్పుడు ఇట్స్ అ ప్రాబ్లమ్. సో దట్ విల్ నీడ్ ట్రీట్మెంట్. సో ఓవరాల్ గా అసలు చైల్డ్ సైకాలజీ గురించి పేరెంట్స్ కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఆర్ టిప్స్ ఏంటి? చైల్డ్, టీనేజర్ కానీ ఏ ఏజ్లో అయినా కానీ కైండ్లీ అంటే ఒక అబ్జర్వ్ చేయండి. పిల్లలు అబ్జర్వ్ అంటే ప్రతిదీ వాడు చిన్న చిన్న డీటెయిల్ నోటీస్ చేయడం అని కాకుండా ఓవరాల్గా వాళ్ళ మూడ్ బాగానే ఉంటుందా, హ్యాపీగా ఉంటుండ్రా, ఈజీగా అందరితో మింగిల్ అవుతుండ్రా, నవ్వుకుంటూ మాట్లాడుతుండ్రా లేదా, వాళ్ళ లంచ్, వాళ్ళ స్కూల్లో ఏమైనా టీచర్స్ ఏమైనా కంప్లైంట్స్ చేస్తున్నాయా. సో ఇవన్నీ గురించి కొంచెమన్నా మనం ఎప్పటికీ అప్డేట్గా ఉంటే, ప్లస్ పిల్లలకి కూడా కొంచెం టైం ఇవ్వడం, దీస్ ఆర్ ద థింగ్స్. కొంచెము లేట్లీ అంటే ఇప్పుడు టీనేజర్స్లో నేను చెప్పినట్టు కొంచెం విత్డ్రా అవుతుండ్రు, కలుస్తలేరు ఈజీగా, మన ఫ్రెండ్స్ ఇంత ముందులా కలుస్తలేడు, బయటికి ఆడుకోవడానికే పోతలేడు అన్నప్పుడు కొంచెం కూర్చొని కొంచెం యూ షుడ్ సిట్ అండ్ ట్రై అండ్ ఆస్క్ ఏమన్నా అయిందా. ఇట్ కుడ్ బి అబ్యూజ్ ఉండొచ్చు. ఎంతోమంది చైల్డ్ సెక్షువల్ అబ్యూస్కి గురి అవుతారు. సో స్కూల్లో వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాడు చెప్పలేడు, వాడికి అసలు ఏమైందో కూడా తెలియదు. సో అక్కడ బుల్లీయింగ్ జరగవచ్చు, సెక్షువల్ అబ్యూస్ జరగవచ్చు. సో ఆల్ దీస్ ఆల్సో ఇవన్నీ మనం కూర్చోబెట్టి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు క్వైట్ ఎందుకు అయిండు అని మనం అబ్జర్వ్ చేయాలి, గ్రహించాలి. టైం ఇవ్వాలి. యా, దాని తర్వాత అడగగలగాలి, మనం చెప్పగలిగే ఫ్రీడమ్ ఇవ్వాలి. ఓన్లీ దెన్ క్యాన్ బి ఆఫ్ సమ్ హెల్ప్ టు యువర్ చైల్డ్. సో హోప్ఫుల్లీ మన వీడియో చాలా మంది పేరెంట్స్ కి కిడ్స్ కి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. సో మీకు కూడా ఏ రకమైనటువంటి మానసిక సమస్యలు ఉన్నా లేదంటే ఎటువంటి సందేహాలు ఉన్నా సరే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మాతో ఉన్నటువంటి సైకాలజిస్టులతో మీకు ఒక సరైన సమాధానం లేదా పరిష్కారం ఏమైనా ఇప్పించే ప్రయత్నం మేము కూడా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి.